హలో అన్న సినిమా చూసినావా? అహే లేదురా, నేను ఇప్పుడే లేచి థియేటర్ దగ్గరకు వచ్చిన. నువ్వు చూడలే సినిమా? చూడలే అన్న. అయ్యో నేను కూడా చూడలే కారా, రివ్యూ చెప్పాలి ఎట్లా? ట్రైలర్ చూసినావా నువ్వు? చూసినా అన్న. ట్రైలర్ చూసి చెప్పొచ్చులే. అట్లెట్లన్నా? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఆగు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు గజ్జల్ గల్గల్ రివ్యూ ఛానల్. ఈరోజు నీ దుంపదేగా అన్న ఏందన్నా అట్లా అంటావు? నిన్ను కాదు, గుడుంబ ప్రదేశ్ నీ దుంపదేగా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే అంతగా ఏం బాగాలేదు, అంటే బాగానే ఉంది కానీ బాగాలేదు. కథ విషయానికి వస్తే పొద్దున్నే హీరో లేచి వాళ్ళ తండ్రితో మాట్లాడుతుంటాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోనే విలన్. లాస్ట్లో ఏంద్రా రివ్యూ చెప్తానన్నా. అన్న సినిమా స్టోరీ మొత్తం చెప్తా అన్న. అది స్టోరీ కాదన్నా, రివ్యూ. రివ్యూ అన్న 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 సూపర్ సూపర్ 100 days పక్కా 100 days. సార్ సినిమా ఎట్లుంది సార్? సినిమా గురించి కథ గురించి పక్కకు పెట్టండి. ఆ సాంగ్స్ ఎవరు రాశాడబ్బా? ఎంత వల్గర్గా రాశాడు తెలుసా లిరిక్స్. ఇన్మెచ్యూర్, సెన్స్లెస్. నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు, నేను తప్పుతూ ఉంటారా మాసాలు. అంటే ఆ మీనింగ్ ఏందబ్బా? అంటే లిరిక్స్ రాయడం కూడా రాదా? ఏది పడితే అదేనా? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని? దానికేమో మేకలు ఎత్తివి, నాకేమో నూకలు ఎత్తివి. ఇది కూడా ఒక పాట ఉన్నది. అంటే ఆ పాట విన్నప్పుడు గలీజ్ కనిపిస్తుంది నాకు. దానికేమో మేకలు ఇస్తీవా, నాకేమో సన్నబియ్యం నూకలు ఇస్తీవా అంట. అంటే అకార్డింగ్ టు ద ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ చేసుకునే దానికి ఇవ్వాలి కదా మేకలు నూకలు. నా వైఫ్ పక్క కూర్చొని నన్ను క్వశ్చన్ అడిగింది, నీకు కూడా సెటప్ ఉందా అని. అంటే మా సంసారాలు కూలిపోతాయి అబ్బా ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటల వల్ల. జంక్షన్ ఈ పాట విన్నప్పుడైతే అది ఎవరు రాసిండో అని తలకాయ పలగొట్టాలనిపించింది. నీ జంక్షన్లో నా బంపర్ పెడితే పిల్ల గోల గోల పెడుతుందంట. అంటే నా పక్కన కూర్చున్నాను చిన్న బాబు, డాడీ బంపర్ అంటే ఏంటిదని అడుగుతాడు. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలబ్బా? అరే ఫ్యామిలీతో వస్తాం కదా మేము, ఇలాంటి మూవీస్ చూసి హ్యాపీగా బయటికి పోవాలి కానీ అంత రిగ్రెట్గా పోవద్దు కదా. అంత ఇన్మెచ్యూర్ మూవీస్ ఇవాళ రేపు గలీజ్గా వస్తున్నాయి మూవీస్. అంత పాటలు కూడా. ఇంకో పాట, ఇంత సాంగ్స్ రాసిన వాళ్ళందరూ ఇన్మెచ్యూరా, సెన్స్లెస్సా? చీర కట్టు ఉన్నది జారిపోవడానికే, నువ్వు చూడడానికే, చేతులు వేయడానికే. అంటే ఏంటబ్బా ఏంటి చెప్పు? ఒకప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చేది. అంటే ఇలాంటి సినిమాల వల్ల యూత్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా సార్? సినిమాని సినిమాలాగా చూడండి సార్. మీరు పోండి. అది సినిమా కాదు, అదంతా బూతు. నా 150 రూపాయలు బొక్కైనాయి, నలుగురికి 600 రూపాయలు బొక్క. నువ్వు ఇస్తావా లేదా డైరెక్టర్ ఇస్తాడా చెప్పు? డిస్గస్టింగ్. మళ్ళీ ఒకసారి ఇలాంటి సినిమాలు రావద్దు. మెత్తగుంటది రబ్బరు, మెత్తగుంటది రబ్బరు. మా హీరో యాక్టింగ్ సూపర్. చింతకాయ పులుపు, చింతకాయ పులుపు, సినిమాల హీరోయిన్ కి ఫుల్ బల్పు. కాలితే రాసుకుంటాం బర్నాల్, కాలితే రాసుకుంటాం బర్నాల్, ఈ సినిమాని హిట్ చేయకుండా చేస్తాం ధర్నాల్. దేవుడు రాస్తాడు నెత్తి మీద రాతల్, దేవుడు రాస్తాడు నెత్తి మీద రాతల్. గుద్ద బాగుండకి సినిమాల పాటలు. గోడ మీద బల్లి, గోడ మీద బల్లి, నీ ఇంట్లోనా? సిగరెట్ తాగేటోళ్ళు అంటారు స్మోకర్, సిగరెట్ తాగేటోళ్ళు అంటారు స్మోకర్. ఆ హీరో ముందు ఏ హీరోయినా జోకర్. జిమ్ చేస్తే పెరుగుద్ది బాడీ, జిమ్ చేస్తే పెరుగుద్ది బాడీ. మా హీరో ఆల్ హీరోస్ కి డాడీ. మొన్ననే అయిన ఎలక్షన్, మొన్ననే అయిన ఎలక్షన్, ఈ సినిమా కొడుతుంది 100 crores కలెక్షన్. ఆడియన్స్ వస్తున్నారు, మన మూవీ ఎలా ఉందో రివ్యూ అడుగుదాం. ఓకేనా? ఏం మంచి లేదు మూవీ, ఒక్క ముద్దు సీన్ కూడా లేదు, వేస్ట్. సార్ సినిమా ఎలా ఉంది? బానే ఉంది సార్. హీరో యాక్టింగ్ ఎలా ఉంది?
హీరో యాక్టింగ్ కన్నా విలన్ యాక్టింగ్ మస్తున్నది. సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తా అంటారు సార్? మినిమం 100 కోట్లు. అరే ఏందన్నా, నేను అన్నని అడుగుతా అంటే మొత్తం మీరే చెప్తారా ఆన్సర్లు? ఏయ్, అన్న పేరు సైకో సోను. అన్న మాట్లాడితే చెవులు దద్దరిల్తాయి, అర్థమైందా? అన్న సౌండ్కే సగం మంది చచ్చిపోతారు. అన్నా నీ సౌండ్ వినాలని ఉందన్నా, ప్లీజ్ అన్న ఒక్కసారి మాట్లాడన్నా. తోను తాయికోతోను అది మొదలు చేసిన సినిమాలో విలన్ చావద్దు, ఈలో తప్పిపోవాలి. అది కాదన్నా, నువ్వు ఇంకోసారి మాట్లాడకన్నా, నిజంగా చచ్చిపెట్టే ఉన్నా. ఏంద్రా అన్నని ఎగిరిస్తాను, సైకో సోను రా. అలే వాళ్ళ కాళ్ళు లెవెన్ మొదలు చేస్తా. సైకో సోను ఈరోజు బర్నింగ్ స్టార్ నీ దుంపదగా సినిమా రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడే సినిమా రిలీజ్ అయింది. వాళ్ళని రివ్యూస్ అడిగి మన ఛానల్ వ్యూస్ పెంచుకుందాం, సరేనా? సార్ 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 సినిమా ఎలా ఉంది? గిట్లుంది. సార్ సరిగ్గా మాట్లాడండి సార్. సినిమా ఎలా ఉందో చెప్పండి. నువ్వు సినిమా పక్కన పెట్టు. ఇంటర్వెల్ సీన్ ముందు హీరో మని సిగరెట్ అంటించిండు. అప్పుడు నాకు సిగరెట్ తాగాలనిపించింది. సిగరెట్ ఎవరు ఇస్తాడు నాకు చెప్పు. నువ్వు ఇస్తావా? వాడు థియేటర్ వాడు ఇస్తాడా? హీరో వచ్చి ఇస్తాడా? మరి ఎందుకు సార్ సినిమాలో సిగరెట్లు? సార్ సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎవడు చూసింది సార్? వాడు పార్కింగ్కి 20 రూపాయలు తీసుకున్నాడు. నాకు 4 పల్లి బఠానీ ప్యాకెట్లు వస్తాయి స్టఫ్. సార్ అవన్నీ కాదు సార్, సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎవడు చూసిండు? నేను సినిమా చూడలే. అయ్యో సార్, సినిమా చూడకపోవడం ఏంది? ఏమైంది? నా పక్క సీట్లా 2 లవర్స్ కూర్చొని ఎల్కా సౌండ్ చేస్తాను సార్. నా మధు గుర్తుకొచ్చింది సార్ నాకు. నా లవర్ సినిమా చూడలే నేను. పాపం ఈ సినిమా చూసి, హీరో యాక్టింగ్ చూసి తాగుబోతులు సైతం రెచ్చిపోతున్నారు. హాయ్ గైస్, హలో, దిస్ ఇస్ సిజ్లింగ్ స్టార్ సిద్ధు. Yeah, today my movie got released in nearby theater. Deshaniki Dayam Patindi. So everyone is calling and telling that you acted well. I know Nandi Award is mine, but అన్నా సేమ్ హీరో లెక్కున్నవే. ఈ సినిమాలో నేనే కదా హీరో. లోపల డబుల్ యాక్షన్ కొడుతుండ్రే. డబుల్ యాక్షన్ కాదు, రెండు నేనే. అయినా ఈ అందానికి ఈ ఫేస్ కటింగ్ మనం ఇచ్చే వాల్యూ ఎంత? 300. 150 రా. దేనికి? టికెట్. అన్నా నీ యాక్టింగ్ సూపర్, నీ బాడీ బంపర్, నీ రొమాన్స్ క్లాస్, నీ డాన్స్ లోపల ఒక్కొక్క షాట్ మైండ్ పోతాందన్నా. తందా నీ నానే తానే గిది కాదురా అన్న, పాత సినిమాలు చూడాలరా. 5 years నుంచి ఫాలో అవుతారా అన్నను, డై హార్ట్ ఫ్యాన్. ఒక సినిమాలో రా ట్రైన్ గిట్ల వస్తా అంటే అన్న గిప్పు అని గుద్దుతే ట్రైన్ వలిగిపోయిందిరా. యాక్షన్ హీరోనే, ఘోరమైన యాక్టింగ్ రా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ. ఫస్ట్ ఫిలిమా? సినిమా బాగుందనా? నిజంగా సినిమా బాగుంది అన్న. నాది ఒక రిక్వెస్టే, కానీ నువ్వు ముందట ఇంగ్లీష్లో సిజ్లింగ్ స్టార్ అన్న చూడే, ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడే కెమెరా ముందు. Oh, that thing, yeah. Actually, I want to release it in pan-India version because the public are very much interested in the movie. అర్థం కాలేదే? హిందీ సేవలకు అర్థం కాదు, మినిమం MBA చేసి ఉండాలి. అన్న సెంటర్ లా నీకు కట్అవుట్ పెట్టిస్తానే ఒక 500. Why 500? ఎందుకు అన్న బ్లడ్ బ్యాంక్ పెట్టినా నీ పేరు మీద. Oh yeah. Okay, 500. Yeah. ఎక్కువ ఉన్నాయి. సెంటర్ లా కట్అవుట్ పెట్టిస్తానే సిజ్లింగ్ స్టార్. Actually, 20,000 crazy fans. Yeah, my movie got released. ఇంకెవరైనా వచ్చే ముందు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ పొద్దున్న నుంచి కష్టపడి వీడియో తీశారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు, ఓన్లీ కామెడీ పర్పస్ చేసినాం అంతే. జస్ట్ మిమ్మల్ని నవ్విపేయడానికే, ఎందుకంటే మిమ్మల్ని నవ్విపేయడానికి అప్పుడప్పుడు ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో మా టార్గెటే మిమ్మల్ని నవ్విపించడం. ఇంకోటి, ఒక 10 నిమిషాలు టైం తీసి మా వీడియో చూడండి, లైక్ చేయండి, వీడియో ఎట్లున్నదో కమెంట్ చేయండి. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎంత అయితే అంత షేర్ చేయండి, సో దట్ ఇంకా వీడియో చేయబుద్ధి అవుతుంది. సో ప్లీజ్ గైస్ షేర్ ఇట్. వెళ్ళండి.
అయిపోయిందండి రివ్యూ ఇంతే అడగాలి